ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరింది బీజేపీ. ఆ పార్టీ అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలో 2 రోజుల పాటు 5 సభలు 2 రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఈ రోజు నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు పవన్. తర్వాత అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో, ఆ తర్వాత లాతూర్లో జరిగే మరో బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. రాత్రి షోలాపూర్ సిటీలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు విదర్భ ప్రాంతానికి వెళ్లనున్నారు పవన్. చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో, అక్కడి నుంచి కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.